హాయ్ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి. ఇవాళ మంచి రెసిపీ చేసుకుందాం. చూడండి, ఇదిగోండి పచ్చిరొయ్యలు. ఈ పచ్చిరొయ్యల్లో మనం ములక్కాడ వేసి వండుకుందామే. ఇదిగోండి ములక్కాళ్ళు, ఒక 3 ఉల్లిపాయలు, ఇదిగోండి కళ్ళుప్పు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కావలసిన ఆయిల్ అండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు మనం కూర చేసుకుందాం. ఎలా చేస్తున్నానో రండి చూద్దాం. వెలిగించుకుని బాణీ పెట్టాను. ఇందులో కావాల్సిన ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసానండి. ఇది బాగా కాగాక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేస్తున్నానండి. బాగా ఎగిరి ఇప్పుడు కళ్ళు పెద్దాం కొంచెం. బాగా ఇలా కలిపేసుకుని పచ్చిరొయ్యలు కూడా వేసుకోవాలి. కడిగి పెట్టి ఉంచుకున్న పచ్చిరొయ్యలు వేసుకుని బాగా కలుపుకొని నీరంతా అయిపోయేదాకా వేసుకుంటాం. మూత చూద్దామండి. నీరు ఎగిరిపోయిందేమో చూద్దాం. పచ్చిరొయ్యల్లో వచ్చిన నీరంతా ఎగిరిపోయి నూనె తేలింది చూసారా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఈ స్టేజ్లోనే గరం మసాలా పొడి వేసేద్దాం. మా ఇంట్లో తయారు చేసుకునేది మీకు చూపిస్తూ ఉంటాం కదా. చాలా మంచి స్మెల్ వస్తుంది మసాలా పొడి. ఇలా వేగించేసుకున్నాకనే ములక్కాడ పీసెస్ కూడా మనం ఇందులో వేసేస్తాం. ములక్కాడ ముక్కలు సరిపడే వాటర్ వేసుకోండి. వాటర్ వేస్తాం. గ్రేవీకి సరిపడే వాటర్ వేస్తాం.
ఎగిరాక మీకు దింపేసాక చూపిస్తాను. పచ్చి రొయ్యలు ములక్కాయ కూర సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇది దింపాక మీకు చూపిస్తాను. మూత పెట్టేసుకున్నామండి. బాగా దగ్గరికి ఎగిరాక మీకు దింపేసాక చూపిస్తాను. ఇదిగో చూడండి, పచ్చి రొయ్యలు ములక్కాయ కూర. చూసారా ఎంత దగ్గరికి చక్కగా ఉందో. గ్రేవీ అది సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్. పవిత్ర రెసిపీ చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం. సరేనండి. అందరూ బాగుండాలి, అందరూ మా ఫ్యామిలీ ఉండాలి. బాయ్.